జనించింది. ఇప్పుడు మనసు యొక్క 4 పెద్ద పెద్ద భాగాలను, 4 పెద్ద విభాగాలను, వాటినే చక్కగా అర్థం చేసుకుందాం. వాటిని మన అనుభూతిలోనికి తెచ్చుకుందాం. మనసు యొక్క 4 పెద్ద భాగాలు ఏవి? మనసు యొక్క ఒక విభాగం ఆ కాల భాషలో దాన్ని విజ్ఞానము అనేవారు. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో అనువదిస్తే కాన్షియస్నెస్ అవుతుంది. దాని పని కేవలం తెలుసుకోవటం. మన ఇంద్రియాలన్నీ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము ఇవన్నీ నిర్జీవాలు, నిష్ప్రాణులు, బొత్తిగా పనిచేయలేవు. మనసు యొక్క ఈ భాగం ఎంతవరకు వీటితో కలిసి ఉండదో అంతవరకు ఇవి పని చేయలేవు. అలా ఎప్పటి వరకు విజ్ఞానం యొక్క ఈ భాగం మన ఇంద్రియాలతోటి, కళ్ళతోటి, చెవులతోటి, ముక్కుతోటి, నాలుకతోటి, చర్మముతోటి ఉండవో అప్పటి వరకు ఇవేవి పనిచేయలేవు. కానీ ఒకవేళ విజ్ఞానం ఈ ఇంద్రియాలతోటే కలిసి ఉంటే కేవలం ఆయా ఇంద్రియాల ద్వారాల దగ్గర ఏదో జరుగుతున్నది అని తెలుస్తుంది, అంతే. చెవి దగ్గర శబ్దం ఏదైనా వచ్చినప్పుడు మనసు యొక్క ఈ భాగమే విజ్ఞానం తలెత్తి అరే భయ్ చెవి ద్వారం దగ్గర ఏదో అలజడి జరిగింది అని మాత్రమే చెబుతుంది. అంతేకాని ఏమైంది దానికి తెలియదు. ఇంతలో మనసు యొక్క రెండవ భాగం తలెత్తుతుంది. ఆ కాల భాషలో దీన్ని సంజ్ఞ అనేవారు. గుర్తుపట్టడం దాని పని. ఇంతవరకు తనకు ఏవేవి జ్ఞప్తిలో ఉన్నాయో, ఇంతవరకు తన అనుభూతిలో ఏవేవి ఉన్నాయో వాటి ఆధారంగా గుర్తిస్తుంది. ఈ శబ్దం ఏంటా అని. ఓ, తిట్టు వచ్చింది, లేకపోతే పొగడత వచ్చింది. దాన్ని ఈ సంజ్ఞ గుర్తుపడుతుంది. గుర్తుపట్టడమే కాక దాన్ని విలువ కూడా కడుతుంది. తిట్లా, అరే ఎంత పని జరిగింది. అలాగే పొగడత వచ్చిందా, ఓహో ఎంతో బాగుంది అని ఆ శబ్దాన్ని గుర్తుపట్టడమే కాకుండా దాని విలువ కూడా కడుతుంది. ఇలాగే మిగతా 5 ఇంద్రియాలతోనూ. ఇలా విలువ కట్టిన వెంటనే మనసు యొక్క మూడవ భాగం తలెత్తుతుంది. దీన్ని ఆ కాల భాషలో వేదన అనేవారు. ఈనాటి భారతీయ భాషలలో వేదన అన్న పదానికి ఒకటే అర్థం మిగిలిపోయింది. వేదన అంటే ఈ రోజులో దుఃఖము, బాధ అని అర్థం. కానీ 2500 సంవత్సరాల క్రితం నాటి వాడుక భాషలో సుఖాన్నిచ్చే అనుభూతిని కూడా వేదన అనేవారు, దుఃఖాన్నిచ్చే అనుభూతిని కూడా వేదన అనేవారు. సుఖం కానీ దుఃఖం కానీ కలిగించని అనుభూతి ఏదైనా ఉంటే దాన్ని కూడా వేదన అనేవారు. ఈ రోజుల్లో ఎవరైనా వేదన అన్న పదం వాడితే వెంటనే అందరూ దాన్ని బాధ అని అర్థం చేసుకుంటారు. అందుకని ఈ వేదనకు బదులుగా సంవేదన అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనసు యొక్క మూడవ భాగం సంవేదన. చెవికి ఓ శబ్దం తాకింది, తెలుసుకున్నాం ఏదో శబ్దం వచ్చిందని. ఆ తర్వాత గుర్తుపట్టాం ఇది తిట్టు, దానికి విలువ కట్టాం. అయ్యో ఇది చాలా చెడ్డది అని వెంటనే శరీరం అంతా సంవేదన కలుగుతుంది. చాలా దుఃఖ సంవేదన ఉదయిస్తుంది. వాస్తవానికి మనం సాధనలో లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది. శబ్దం చెవి సోకితే వెనువెంటనే మన శరీరం అంతా ఒక సంవేదన జాగృతమవుతుంది. కంచు గంట మోగినప్పుడు ఆ తరంగము పూర్తి గంటంతా ఎలా వ్యాపిస్తుందో అలాగే శబ్దము చెవి సోకిన వెంటనే ఆ సంవేదన ఒక తరంగంలాగా మన శరీరం అంతా వ్యాపిస్తుంది. కానీ సంజ్ఞ ఎప్పుడైతే విలువ కట్టి అవి చెడ్డవి, తిట్లు అని తెలియజేస్తుందో వెంటనే ఈ సంవేదనలు దుఃఖ సంవేదనలుగా మారుతాయి. అదే సంజ్ఞ విలువగట్టి ఇవి పొగడ్తలు, ఎంతో మంచివి అని తేలిస్తే వెంటనే శరీరం అంతా సుఖ సంవేదనలు తయారవుతాయి. ఇలా మనసు యొక్క మూడో భాగం సంవేదన తన పని తాను చేసింది. ఇంతట్లో మనసు యొక్క 4వ భాగం మేలుకుంటుంది. దీన్నే ఆ కాల భాషలో సంఖార అనేవారు. దీని పని ప్రతిక్రియ చేయడమే. శబ్దం వచ్చింది, అవి తిట్లు, ఎంతో చెడ్డవి, వాటి వల్ల దుఃఖ సంవేదనలు కలుగుతున్నాయి. వెంటనే ప్రతిక్రియ మొదలవుతుంది. ఇవి నాకొద్దు, నన్నెవరో తిడుతున్నారు, ఇవి నాకు వద్దు, వీటిని ఆపు చేయమంటూ ఒకటే ప్రతిక్రియ చేస్తుంది. పొగడ్త ఎంతో బాగుంది, ఇక ప్రతిక్రియ మొదలవుతుంది. అరే ఇవి ఇంకా కావాలి, ప్రశంసలు ఎన్ని మార్లైనా కావాలి, ఎవరైనా నన్ను మాటిమాటికి ప్రశంసించాలి. దీన్నే సంఖార అంటారు. మనసు యొక్క మొదటి భాగమైన విజ్ఞానము ఇది ఏదైనా తెలుసుకునే పని చేస్తుంది. తెలుసుకున్నంత మాత్రాన ఆ కర్మ మనల్ని బంధించదు. అది కర్మలకు బీజము కాదు, దానివల్ల ఫలమేమీ రాదు. రెండవ భాగపు గుర్తింపు పని వల్ల కూడా ఫలమేమీ ఉండదు, సంవేదన వల్ల కూడా ఫలమేమీ ఉండదు. కానీ ఈ ప్రతిక్రియే కర్మకు బీజమవుతుంది, దానివల్ల ఫలితం వస్తుంది.
ఈ తయారు చేసుకుంటున్న సంస్కారాలన్నీ కర్మఫలాలను తీసుకొస్తుంటాయి. వీటిపై నిఘా ఎలా ఉంచాలి? మీరు అంతర్ముఖులై ఈ సంవేదనలు చూడటం మొదలెట్టినప్పుడు ఎప్పుడెప్పుడు సుఖ సంవేదన కలుగుతాయో వాటితో పాటు సంస్కారాలు మొలకెత్తడం చూస్తారు. ఇవి కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న ఆ బలమైన కోరిక కలగటం, రాగం ఉదయించడం. ఎప్పుడెప్పుడు దుఃఖ సంవేదనలు కలుగుతాయో ఇవి నాకొద్దు, నాకొద్దు అంటూ వాటిపై ద్వేషం కలగడం చూస్తారు. ఇలా రాగద్వేషాలు కలిగినప్పుడు కర్మబీజాలు పడుతున్నాయి అని అర్థం. ఎలాంటి కర్మబీజాలు పడతాయో సరిగ్గా అలాంటి ఫలాలే వస్తాయి. మరి ఈ స్వభావాన్ని ఎలా మార్చాలి? మన సాధనంతా ఈ పని కోసమే. రోజంతా సంస్కారాలను తయారు చేసుకుంటూ ఉంటాం. అది మన స్వభావమైపోయింది. ఎందుకంటే ఈ 5 ఇంద్రియ ద్వారాల మీద, ఈ 5 కాదు 6వదైన మనసు కూడా ఒక ద్వారమే. ఆలోచనే దాని ఆలంబన. ఏ ఆలోచనైనా మనసులో మెదిలినప్పుడు మనసుకు ప్రియమైన ఆలోచన అయితే మనకు సుఖ సంవేదనలు కలుగుతాయి. వెంటనే అవి కావాలి కావాలి అన్న సంస్కారం తయారవడం మొదలవుతుంది. అలాగే మనసులో బాధాకరమైన ఆలోచన కలుగుతుంది. చాలా అప్రియమైన ఆలోచన, ఇదొద్దు ఇవొద్దు అన్న సంస్కారం తయారవుతుంది. కనుక మనసు కూడా ఒక ద్వారమే. ఇలా మన 6 ఇంద్రియాల ద్వారాల వద్ద ఏదో ఒక స్పర్శ కలుగుతూనే ఉంటుంది, ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. మనము ఇలాగే వాటికి ప్రతిక్రియ చేస్తూ ఉంటాం. ఇవి కేవలం చెవి శబ్దాల విషయమే కాదు. కంటి ముందు ఏదో రూపం కదిలింది, అది చాలా బాగుంది, ఇది కావాలి, దీన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అన్న తపన మొదలవుతుంది. భయంకరమైంది ఏదో కనబడితే భయపడుతూ ఇది నాకొద్దు బాబు, నాకొద్దు అంటూ అక్కడి నుండి పారిపోతాం. ముక్కుకు ఏదో వాసన తగిలింది, అదే సువాసన అయితే కావాలి కావాలి అని, అదే చెడ్డ వాసన అయితే వద్దు వద్దు అని. నాలుకకేదో తగిలింది, అదెంతో రుచిగా ఉంది, అది కావాలి కావాలి, అదే చేదైనదైతే వద్దు వద్దు. శరీరానికి ఏదో తాకింది, ఎంతో హాయిగా ఉంది, ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది. అదే వేడి ఇస్త్రీ పెట్టి తగిలింది, వద్దు వద్దు. మనకు ఆలోచనలు వచ్చాయి, హాయినిచ్చాయి, అవి కావాలి కావాలి. బాగా అనిపించలేదు, వద్దు వద్దు. ఈ 6 ఇంద్రియాల వద్ద ఇలాగా అనుభూతులు కలుగుతూనే ఉంటాయి. మనం ప్రతిక్రియ చేస్తూనే ఉంటాం. ఇది మనకు మామూలైపోయింది. ఎన్నాళ్ళ నుండి ఈ స్వభావం ఇలా తయారవుతూ వచ్చిందో తెలియదు. మన ఈ స్వభావాన్ని ఎలా మార్చాలి?